ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే ఏకి పారేసేవారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతగా మీరు ఎక్కడ ప్రశ్నించట్లేదు ఎందుకని? ఏం చేయాలా మరి? ఏం చేయమంటారు చెప్పండి? ఓకే. ఏం చేయమంటారు? ఇప్పుడు అప్పుడు అరాచకం నడిచింది కాబట్టి పేపర్ లీక్ అయింది మేడం. గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది అప్పుడు. ప్రబలిక ఇష్యూ జరిగినప్పుడు ఆమె లవ్ చేసి చనిపోయింది అన్నప్పుడు చాలామంది బయటకు వచ్చారు కాబట్టి అట్లా రెచ్చిపోవాల్సి వచ్చింది. అంటే సమయం సందర్భం ఉంటే డెఫినెట్గా అడుగుతాం మేడం. సమయం సందర్భం ఉండాలి. ఏ విషయంలో అడగాల్సిన సమయంలో ఖచ్చితంగా అడుగుతాం. జీవో నంబర్ 46 మీద మరి ఎందుకు మీరు పెద్దగా స్పందించలేదు? అందరికంటే ముందు నేనే ఎక్కువ మాట్లాడినా మేడం. జీవో 46 బాధితులు నా దగ్గరకు వచ్చి వాళ్ళని అడగండి, మీరు బాధితులను అడగండి. మీకు అందరికంటే ఎక్కువగా మీకు అండగా నిలబడ్డది ఎవరని అడగండి. ప్రజాభవన్కి వెళ్ళి ప్రజాభవన్ ముందే రేవంత్ రెడ్డి గారినే ప్రశ్నించినాం. నీ కొడంగల్ బిడ్డ కూడా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో నాన్ లోకల్ అవుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి పుట్టిన కొండారెడ్డిపల్లె అబ్బాయి కూడా ఇక్కడ జీవో 46 వల్ల నష్టపోతున్నాడు. హైదరాబాద్లో వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు. బట్టి విక్రమార్క మీ మదిరకు సంబంధించి అయినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ ఖమ్మం వాళ్ళు అయినా ఇక్కడ నాన్ లోకల్ అవుతారు అని అడిగినాము. మళ్ళీ అడుగుతాం. కానీ ఎంత వింటున్నారు మర్చిపోతున్నారు. మరి ఏం చేయాలి? మరి అప్పుడు మీరు అంతలా ఏకి పారేశారు కదా, ఇష్టం వచ్చినట్టు చెప్పాలంటే నోరు పారేసుకునేవారు. ఇప్పుడు ఎందుకు పారేసుకోవట్లేదు? నేను అడుగుతున్నా అని చెప్తున్నా. ప్రజాభవన్ అడగడం వేరు, లాస్ట్ టైం మీరు నోరు పారేసుకున్నది వేరు, ఇప్పుడు మీరు అడిగేది వేరు. అవును, అంటే ఆ రేంజ్ లో రెచ్చిపోవాల్సి వస్తే ఇప్పుడు బాధితులు చేస్తున్నారు మేడం. చేద్దాం, ఇంకా ఉంది కదా టైం. నిజం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏమైనా అమ్ముడు పోయారా? అంటే మీకు బయట కారు కొన్నారని, కారు ఇచ్చిండని, ఇల్లు ఇచ్చిండని, పైసలు ఇచ్చిండని ఇన్ని నడుస్తున్నాయి. దీని గురించి మీ స్పందన ఏంటి మరి? ఎవరు ఇచ్చిరని? రేవంత్ రెడ్డి. ఆయన కారు, ఇల్లు, బంగ్లా, తర్వాత ఆయన అపాయింట్మెంట్ కూడా మనకి ఇవ్వలేదు. మీరు కావాలంటే ఆయనతో నేను ఎక్కడైనా కలిసిన ఒక్క ఫోటో అన్నా మీరు నాకు చూపించండి ఒకటి. రెండోది నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ, నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ అన్నీ ఇస్తా. నా పేరు మీద ఎక్కడన్నా కారు కానీ, ఇల్లు కానీ, ఇంకేమన్నా బంగ్లా కానీ ఉందేమో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పటికీ 2 వీలర్ మీద, హోండా యాక్టివ్ మీద తిరుగుతుంటా. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ మెట్ల కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టిన. మీరు ఎంక్వైరీ చేసుకొని ఇగో ఈ కార్ పలానా అతనిది రిజిస్ట్రేషన్, లేదంటే ఈ బంగ్లా అతనిది రిజిస్ట్రేషన్ అని చెప్పండి. ప్రూఫ్ ఉండాలి కదా ఎంతనో కొంచెమన్నా. లేదంటే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తా. ఎవరన్నా గత 1 ఇయర్ నుంచా, నెల నుంచా, 2 నెలల నుంచా, 6 నెలల నుంచా, ఎక్కడ నుంచి కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందేమో చూడండి. రైట్. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన మాటలు, నిరుద్యోగులకి ఉద్యోగులు కల్పిస్తామని చెప్పారు, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, అలాగే రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 6 పథకాలు అని చెప్పారు. ఇలాగా అంటే పథకాల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైనా కూడా ప్రజలకి న్యాయం జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇక్కడంటే మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఏం జరగట్లేదు. బట్ వాళ్ళ పథకాలు చూసి ఎక్సైట్ అయిన వాళ్ళు గారు ఎవరు కూడా. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గెలవలేదు, బీఆర్ఎస్ నోడించింది. కేవలం నిరుద్యోగులు, సోషల్ మీడియా ఉద్యోగులు, కేసీఆర్ బాధితులు. అంతేగాని రేవంత్ రెడ్డి ఫేస్ చూసో, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు చూసో, 6 గ్యారంటీస్ చూసో చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినారు కాబట్టి మాట మీద ఉండాలి. మీరు అన్నట్టు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మరి మాకైతే అంటే వాళ్ళ పద్ధతి అదంతా చూస్తుంటే ఇప్పట్లో వేసేటట్టు లేరు. ఖచ్చితంగా నిరుద్యోగులు తిరుగుబాటు చేయాలి. నిరుద్యోగ భృతి కూడా బట్టి విక్రమార్క నేను ఎక్కడన్నామని చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని గురించి ముచ్చటలేదు. యువతకు కూడా యువత భరోసా స్కీమ్ కింద 5 లక్షల కార్డు ఇస్తున్నారు. మరి ఇంకా ఇక్కడ దాకా విద్యా భరోసా కార్డు అనుకుంటా 5 లక్షలు ఇప్పటిదాకా ఇయ్యలే. ఈ గవర్నమెంట్ 6 గ్యారంటీస్లో మళ్ళీ సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలోనే 3 ఉన్నాయి చెప్పాలంటే. ఏది? ఫస్ట్ది ఫ్రీ బస్సు, రెండోది సిలిండర్లు, మూడోది 2500. 2500కి ఇంకా దిక్కే లేదు చెప్పాలంటే. సిలిండర్ల విషయంలో అయితే ఎన్ని కనెక్షన్స్ పెట్టారో మనందరికీ తెలిసింది, అవి కూడా 3 సిలిండర్లు. ఓకే, ఇంకా ఫ్రీ బస్ విషయానికి వస్తే ఆర్టీసీకి తర్వాత ఇవ్వచ్చు కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ 3 పథకాలని అమలు అంటే మహాలక్ష్మి పథకాల్లోనే 3 ఉంటే 3 పథకాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు మరి? అదే ఇవ్వాలి, 2500 ఇవ్వాలి. తర్వాత వృద్ధులకు కూడా చేయుత పథకం కింద 4000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంట్లో 2 ఉంటే 2కి 4000 ఇస్తామన్నారు. ఇండ్లు కట్టిస్తున్నారు. మరి ఆడ భద్రాచలం సైడ్ పోయి ఒక డబ్బా ఇండ్లు అట్లా తీసుకెళ్ళి ఇవే ఇండ్లను చూపిస్తారు. అసలు అంత అవసరం లేదు కదా పబ్లిసిటీ. ఇచ్చిన తర్వాత చేసుకోవాలి. ఇప్పటిదాకా అయితే ఎవరికి ఇండ్లు రాలేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు 100 రోజులే కాలేదన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు 100 రోజులు అయింది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ తర్వాత ఏం చేస్తారనేది చూడాలి. మొత్తానికైతే వీళ్ళ మీద డౌట్సే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు సగం కూడా నెరవేర్చలేదు. రైతు బంధు కూడా ఇప్పటిదాకా 3 ఎకరాల లోపే వచ్చింది. ఇంకా పైన వాళ్ళకు కూడా రాలేదు. రైతు రుణమాఫీ కూడా కాలేదు.
ఇంకా వాళ్ళు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తున్నారు, ఆ భూమి కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిందే. కేసీఆర్ గవర్నమెంట్ని అడిగినట్టే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అడగాల్సిందే. ఇంకా అన్ని పథకాలలో కూడా రెడ్లకే పెద్ద పీట వేస్తున్నట్టు మనకు కనబడుతుంది.